తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతు భరోసాను రికార్డు స్థాయిలో వేసినందుకు రేపటి నుంచి సంబరాలు నిర్వహించాలని నిర్ణయించింది. చౌటుప్పల్ సంగారెడ్డి RRR కి ఆమోదం. గోదావరి బనకచెర్లకు వ్యతిరేకంగా నిర్ణయం. విభజన అంశాలపై హై లెవెల్ కమిటీలో చర్చించాలని నిర్ణయం. కాళేశ్వరం కమిషన్ కి 30లోగా రిపోర్టు ఇవ్వాలని డిసైడ్ చేసింది. స్పోర్ట్స్ పాలసీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. క్యాన్సర్ నియంత్రణకు సలహాదారుని నియమిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రైతులందరూ సంతోషంగా పండగ వాతావరణాన్ని గడుపుకునే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా పాలు పంచుకోవాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం చేసుకోవటం జరిగింది. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలలో అన్ని రైతు కేంద్రాలలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వంగా ఏదైతే కార్యక్రమాన్ని చేసిందో దాన్ని పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో చేసుకోవాలని కూడా నిర్ణయించడం జరిగింది. రెండవ అంశం, తల్లి రూపంలో ఉండే తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకున్నాం సెక్రటేరియట్లో. దానికి తల్లి అంటే ఇలా ఉండాలి అని కూడా జీవో అన్నాడు ఇచ్చుకోవటం జరిగింది. రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లా కలెక్టరేట్లలో నవంబర్ 9వ తారీఖు లోపు ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా నిర్మించుకోవాలని కూడా కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదే రకంగా గతంలో కేంద్ర ప్రభుత్వం RRR కొంతవరకు శాంక్షన్ చేసింది. చౌటప్పల్లి నుండి సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్ల పొడవున్న రీజనల్ రింగ్ రోడ్డును కూడా ఈరోజు కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగింది. ఆనాటి ప్రభుత్వం 2016లోనే కేంద్ర ప్రభుత్వంలో నిర్వహించే ఎపెక్స్ కమిటీ మీటింగ్ లో 400 TMCలని లిఫ్ట్ చేయటానికి యాక్సెప్ట్ చేసిన ఆనాటి ప్రభుత్వం అది మరిచిపోయి ఈనాడు ఆ బంకచెర్ల అనే బంకని ఈ ప్రభుత్వానికి రుద్దాలని, ఈ ప్రభుత్వాన్ని ఏదో తెలంగాణకి సంబంధించిన వాటా నీటిని ఇంకొక రాష్ట్రానికి వదిలేసే కార్యక్రమం చేపడుతుంది, నిమ్మకి నీరెత్తినట్లు ఉంటుంది అని ఒక గ్లోబల్ ప్రచారం చేయాలని తాపత్రయపడేదాన్ని కూడా కేబినెట్ లో చాలా ఫుల్గా డిస్కస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏది ఏమైనా చట్టపరంగా న్యాయపరంగా అదే రకంగా బంకచెర్ల విషయంలో గోదావరి నీటికి సంబంధించిన దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గోదావరి నీటి వాటాలో ఒక్క చుక్కని కూడా ఫోర్గో కావద్దని ఎంత దూరమైన ప్రయాణం చేసి ఎంత పోరాటమైన శక్తినంతా కూడగట్టుకొని ఈ ప్రభుత్వం తెలంగాణ ఓటాని తెలంగాణకి తెచ్చే దాంట్లో కృత నిశ్చయంతో పట్టుదలగా పనిచేయాలని కూడా కేబినెట్ లో ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. 2036లో జరుగుతున్న ఒలింపిక్స్ లో మన సత్తా ఎంతో చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఆనాటికి 21 నుంచి 23 వయసు ఉన్నటువంటి క్రీడాకారులు తమ ప్రతిభని కనపరిచిన సందర్భాలు చూశాం. కాబట్టి ఇప్పుడు 8 నుంచి 10 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి క్రీడాకారుల్ని గ్రామ స్కూల్ స్థాయికి నుంచి వెతికి తీసి సీఎం కప్ అని ఇంతకుముందు మనం ఏర్పాటు చేసుకొని గ్రామ స్థాయికి ఏ విధంగా అయితే క్రీడాకారుల్ని వెతికి తీసామో అదే మాదిరిగా ఈసారి కూడా మళ్ళొకసారి అటువంటి ప్రక్రియ ఏర్పాటు చేసి వెతికి తీసి 2036లో జరిగేటువంటి ఒలింపిక్స్ లో ఖచ్చితంగా ఒక మంచి స్థానంలో మన తెలంగాణ
నిలబడాలనే కాన్సెప్ట్తో తీసుకున్నటువంటి ఒక స్పోర్ట్స్ పాలసీలో ఆ పాలసీ చేసేటప్పుడు నేను స్పోర్ట్స్ మినిస్టర్గా ఉండడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. మరి దాంట్లో భాగంగా ఈ పాలసీలో తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు కూడా హబ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పడం నేను ముఖ్యమంత్రి గారికి, అదే మాదిరిగా నా ఉప ముఖ్యమంత్రి గారికి, సహచర మంత్రివర్గానికి, క్యాబినెట్కి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది ఒకటే కాకుండా క్రీడాకారులకు ప్రోత్సహించే విధంగా వారికి పారితోషికాలు ఇవ్వటం, అదే మాదిరిగా తెలంగాణ క్రీడా అభివృద్ధి నిధికించి TSDF నుంచి ఖచ్చితంగా నిధుల్ని కూడా ఏర్పాటు చేసి క్రీడలకు ఒక మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాలు తీసుకోవటం, అదే మాదిరిగా జిల్లాల్లో క్రీడాభివృద్ధికి ప్రతి ఏడాది జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వారి దగ్గర ఉండేటువంటి క్రూషియల్ బ్యాలెన్స్ ఫండ్ లో CBF లో కూడా 10% నిధుల్ని స్పోర్ట్స్ కోసం వెచ్చించడం, ఈ పాలసీ కూడా తీసుకోవడం చాలా ఆనందదాయకం. ఈ స్పోర్ట్స్ కోటాలో కూడా గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా పెంచే విధంగా ఒక నిర్ణయం తీసుకోవటం, ఇది ఒక శుభ పరిణామంగా నేను భావిస్తా ఉన్నా. ఇదొక్కటే కాదు, మంచి కోచ్ని కూడా ఏర్పాటు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇచ్చి తెలంగాణ గడ్డ మీద కూడా స్పోర్ట్స్ పర్సన్స్ దేశానికే కాదు ఇంటర్నేషనల్ లో కూడా ఆడే స్థాయికి ఎదిగే విధంగా ఒక స్పోర్ట్స్ పాలసీని ఈరోజు కేబినెట్ ఆమోదించడం అనేది నిజంగా కూడా గర్వంగా చెప్తా ఉన్నా. దేశవ్యాప్తంగా క్యాన్సర్ పేషెంట్లు పెరుగుతున్న నేపథ్యంలో క్యాన్సర్పై అవగాహన, నియంత్రణపై సలహాదారుని నియమిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నోరి దత్తాత్రేయను నియమిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా క్యాన్సర్ పేషెంట్స్ పెరుగుతున్న సందర్భంగా మనకు క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించి పద్మశ్రీ అవార్డుగా ప్రపంచ ప్రఖ్యాత అయినటువంటి నోరి దత్తాత్రేయ గారిని తెలంగాణ ప్రభుత్వం అడ్వైజర్గా నియమించుకొని రాబోయే కాలంలో క్యాన్సర్ నివారణకు చర్యలు జిల్లా కేంద్రాల దాకా ఏ విధంగా తీసుకెళ్లాలి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి MNG హాస్పిటల్తో పాటుగా ఎందుకంటే వారి గతంలో బస్సుతారం కావచ్చు, లేదా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి సలహా సూచనలు అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా వారిని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం క్యాన్సర్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వానికి మార్గదర్శకత్వం ఇవ్వడానికి సంబంధించి తెలంగాణ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ దెన్ ట్రీట్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ లోపల వారిని అడ్వైజర్గా నియమించుకుంది. అందులో భాగంగా ఇప్పటికే MNG హాస్పిటల్ ఏదైతే ఉందో దాని అప్గ్రేడేషన్ కావచ్చు, స్టాఫ్ రిక్రూట్మెంట్కి ఆమోదం చెప్పడం కావచ్చు, ప్రభుత్వం ఆ పెరుగుతున్నటువంటి క్యాన్సర్ కు సంబంధించినటువంటి ప్రివెన్షన్ తో పాటుగా ట్రీట్మెంట్ కు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే మాట కూడా ఈ సందర్భంగా